ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 15వ భాగంలో 5వ అధ్యాయమైన మరణము, ఆత్మ పరిపక్వతను కంటిన్యూ చేద్దాం. అందరి మరణ విధానము ఒకేలాగా ఉండదు. ఎందుకంటే అందరి మరణ కారణం ఒక్కటే కాదు కాబట్టి. కొందరు మరణ విధానం ద్వారా తమ జీవిత పాఠాలను నేర్చుకుంటారు. మరికొందరు అంతా మంచికేనని వదిలేసి జీవించడం నేర్చుకుంటారు. ఎవరికైతే నేర్చుకోవటానికి పాఠాలు ఏవీ మిగిలి ఉండవో వారు త్వరగా మరణిస్తారు. భగవంతుడు ఎందుకు కొందరిని మరణ సమయంలో బాధ పెడతాడు అని నన్ను చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నారు. మనకు చాలా మంది చెప్పినట్లు మరణ విధానం అనేది పరమాత్మ మనకు ఇచ్చే శాపమేమీ కాదు. రానున్న అధ్యాయాల్లో నాకు నేర్పబడిన రకరకాల మరణ విధానాలను మీకు విశ్లేషిస్తాను. నా స్నేహితురాలి పూర్వజన్మ. జొయాన్ అనే నా స్నేహితురాలు ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించింది. ఆమె ఎప్పుడూ తనకి ఎవరి సహాయమో అవసరం లేదని, తాను స్వతంత్రంగా జీవించగలదని గర్వంగా ఉండేది. ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నాక మరణించడానికి 2 సంవత్సరాలు పట్టింది. నాకు అర్థమైనంత వరకు ఇతరుల సహాయం యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడానికి ఆవిడికి ఇటువంటి పరిస్థితి ఎదురయ్యింది. ఆమె ఆరోగ్యం బాగా పాడైపోయి పూర్తిగా ఇతరులపైన ఆధారపడే స్థితికి చేరుకుంది. ఆమె ఆత్మ నాతో చాలాసార్లు తాను ఈ గుణం అలవాటు చేసుకోవటానికి ఇది ఆఖరి జన్మ అని, నేర్చుకోవడం పూర్తయితే ఈ పాఠం కోసం తిరిగి భూమిపైన జన్మించాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆ కారణంగానే ఆమె చనిపోయే ముందు 2 సంవత్సరాలు అలా కఠినంగా గడిపిందని నేను బలంగా నమ్ముతున్నాను. జోయాన్ కనుక ఆరోగ్యకరమైన శరీరంతో ఉండినట్లయితే ఆ అనుభవాలు పొందటం సాధ్యమయ్యేది కాదు. ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా, వస్తువులు కొనాలన్నా, బట్టలు మార్చుకోవాలన్నా, నిదానంగా కొన్నాళ్లకు తినాలన్నా వేరొకరి మీద ఆధారపడవలసిన పరిస్థితి ఆమెకు ఎదురయ్యింది. అంతేకాక ఆమె తన చివరి దశల్లో మాట్లాడలేక తన భావాలను ఎదుటివారికి వ్యక్తపరచడానికి కూడా ఇతరులపైన ఆధారపడాల్సిన దుర్లభ స్థితికి చేరింది. నా కొత్త స్నేహితురాలు. క్యాన్సర్తో బాధపడుతున్న 18 సంవత్సరాల అమ్మి అనే స్నేహితురాలు నా దగ్గరకు వచ్చింది. ఆమె బ్రతకడానికి ఎంతో పోరాడింది. కానీ ఏమీ ప్రయోజనం కనబడలేదు. ఆమె తల్లిదండ్రులు స్వస్థత పరిచే శక్తి ద్వారా ఆమె అనుభవిస్తున్న బాధను తీసివేయగలనేమోనని నన్ను అడిగారు. వైద్యులు ఆమె భౌతిక శరీరం గురించి ఏమి చెప్పి ఉంటారో ఊహించగలను. కానీ నేను ఆమె ఆత్మస్థితిని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలనుకున్నాను. అమ్మి యొక్క ఆత్మ తాను ఇంత చిన్న వయసులోనే చనిపోతున్నందుకు చాలా కోపంగా ఉంది. ఆమెకు తన స్నేహితులను, కుటుంబ సభ్యులందరినీ విడిచి వెళ్లటం ఏమాత్రం ఇష్టం లేదు. ఆత్మలోకంలో మరణానంతర జీవితం బాగుంటుందని అమ్మీకి నేను నచ్చ చెప్పడం కన్నా ఆమె ఆత్మ యొక్క అభిప్రాయాలను నాతో పంచుకోనివ్వటం ముఖ్యమని భావించాను. ఎందుకంటే ఆమె ఆత్మ కోరుకునేది కూడా ఇదేనని నాకు తెలుసు. తనతో సంభాషించినందుకు ఆ ఆత్మ నాకు ఎంతో కృతజ్ఞతలు తెలిపి 2 వారాల తర్వాత మళ్లీ రమ్మని కోరింది. స్వస్థత పరచడం వల్ల తన ఆత్మకు శరీరాన్ని విడిచి వెళ్లడం సులువవుతుందని తెలిసినప్పటికీ ఆ విషయం గురించి మేమిద్దరము చర్చించుకోలేదు. కానీ 2 వారాల తరువాత అమ్మీని కలిసినప్పుడు ఇంతకు ముందులా కాకుండా ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంది. అంతేకాక మారా అనే ఆమెలాగా క్యాన్సర్తో మరణించిన ఒక నూతన ఆత్మను తన కొత్త స్నేహితురాల్లాగా పరిచయం చేసింది. వారిద్దరిని ఆమె గైడ్స్ కలిపారని, మారా ఆమెకు ఆత్మలోకం మొత్తం చూపించిందని, అది ఎంతో అద్భుతమైన ప్రదేశమని చెప్పింది. ఆమెకు ఒక స్నేహితురాలు దొరికిన కారణంగా తన శరీరాన్ని విడిచి వెళ్లిపోవటం అంత కష్టంగా అనిపించడం లేదని అమ్మీ తెలియజేసింది. ఆమె ఆత్మలోకంలో చలనచిత్ర కళాకారులని, తనలాగే యుక్త వయస్కుల్ని చూసిందని, అక్కడకు వెళ్లడం ఇష్టమేనని చెప్పింది. అమ్మీ తన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తన తల్లికి దూరంగా వెళుతున్నందుకు బాధగా ఉందని, తన తల్లికి అందించమని నాకు సందేశాన్ని రాసి ఇచ్చింది. తనని స్వస్థత పరిచినందుకు నాకు కృతజ్ఞతలు చెప్పి ఆమె ఆత్మలోకం చేరుకోగానే నన్ను కలుస్తానని చెప్పింది. ఇది జరిగిన 3 రోజులకు ఆమె మరణించింది. వైద్య యంత్రాల వల్ల ఇబ్బంది పడిన ఆత్మ. కొన్ని సంవత్సరాల క్రిందట నా స్నేహితుడితో కోమాలో ఉన్న అతని మామను చూడడానికి వెళ్లాను. నేను అతని గదిలోకి వెళ్లి చూసినప్పుడు ఆత్మలోకంలో అతడి ఆత్మ
చనిపోయిన తన స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుసుకోవడం చూశాను. తన శరీరం వైద్య యంత్రాల వల్లే బతికి ఉంది. నా మార్గదర్శక ఆత్మ, అతడి ఆత్మ శరీరం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసిందని, ఈ రోజే ఆత్మ పైకి వెళ్లబోతోందని, అతడి శరీరానికి పెట్టిన వైద్య యంత్రాల కారణంగా నాభి నుంచి ఆత్మతో కలిపే వెండి తీగను వదిలించుకోవడం అతనికి కష్టంగా ఉందని చెప్పారు. అతని ఆత్మ చాలా తెలివైనది. అతడి ఆత్మ శరీరంలోనికి తిరిగి వచ్చి తాను కోలుకుంటున్నట్లుగా అందరినీ నమ్మించింది. వైద్యులు యంత్రం నుంచి అతన్ని విముక్తిని చేయగానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రే అతడు మరణించాడు. అతనికి తన మనవడిని నొప్పించడం ఇష్టం లేదు. థామస్ అనే యుక్త వయస్కుడు నన్ను అతని కార్యాలయమునికి పిలిపించి తన తాతయ్యను స్వస్థతపరచమని కోరాడు. అతని తాతయ్య, తండ్రి ఇరువురు కారు ప్రమాదంలో గాయపడి ఐసీయూలో ఉన్నారని చెప్పాడు. నేను ఆసుపత్రికి వెళ్లి అతీంద్రియంగా సంగతేమిటో తెలుసుకోవాలనుకున్నాను. అతడి తాతయ్య ఆత్మ శరీరం నుంచి చాలా వరకు బయటకు వచ్చేసింది కనుక ఆయన త్వరలోనే చనిపోబోతున్నారని నాకు అర్థమయ్యింది. కానీ ఏదో ఆయనను ఆపింది. కాని థామస్ తండ్రి సంగతి పూర్తిగా వేరు. తన ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది. తన తండ్రి బతికే ఉంటాడు అని గ్రహించాను. కాని తన తండ్రి తిరిగి కోలుకోవటానికి చాలా కాలం పడుతుంది. నేను వారిద్దరినీ చూసి వచ్చేసరికి థామస్ నా కోసం లిఫ్ట్ దగ్గర విచారంగా ఎదురుచూస్తున్నాడు. మేము అతని తాతయ్య గదిలోకి వెళుతుండగా తన తాతయ్యను ఎలాగైనా స్వస్థతపరచాలని కోరాడు. తన తాతయ్యను చనిపోనివ్వొద్దని పదే పదే ప్రాధేయపడ్డాడు. తన తాతయ్య చాలా మంచివాడని, ఆయనంటే అతనికి చాలా ఇష్టమని, ఆయన్ని ఎలాగైనా బ్రతికించమని కోరాడు. థామస్ వాళ్ల తాతయ్య 80 ఏళ్లలో కూడా బాగానే ఉన్నారు. నేను అతని తాతయ్య ఆత్మతో సంభాషించాలని, అది ఏం చేయాలనుకుంటుందో తెలుసుకోదలిచానని చెప్పాను. ఆయన ఆత్మ తన శరీరంలో లేదు. కాని నాభి నుండి ఆ ఆత్మని పట్టుకుని ఉండే వెండితీగ ఇంకా అతని శరీరానికే ఉంది. ఆయన ఆత్మలోక సొరంగ మార్గం దగ్గర ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా చూశాను. నా ద్వారా ఆయన శరీరానికి స్వస్థత చేకూర్చగలనేమోనని అడిగాను. ఆయన ఆత్మ దానికి అంగీకరించలేదు. ఆ ద్వారం దగ్గర ఆయన ఆత్మ మాట్లాడుతున్న వ్యక్తి తన సోదరుడని, మరణం గురించే మాట్లాడుకుంటున్నారని, ఆయనకు వయసు మీద పడడం వల్ల శరీరం చాలా అలసిపోయిందని, ఆయన సోదరుడు కూడా ఆయన తిరిగి ఆత్మలోకానికి వచ్చేయమని ప్రోత్సహిస్తున్నాడని చెప్పింది. తనకి ఇష్టమైన పని చేయాలో, మనవడికి ఇష్టమైన పని చేయాలో అర్థం కాక సందిగ్ధ స్థితిలో ఉన్నానని థామస్ వాళ్ల తాతయ్య ఆత్మ నాతో చెప్పింది. అంతేకాకుండా తన కొడుకును అంటే థామస్ తండ్రిని స్వస్థతపరచడం కుదురుతుందేమోనని నన్ను అడిగింది. నేను ఇంకొక గదిలోకి వెళ్లి థామస్ తండ్రిని చూశాను. తన శరీరం ఏమీ బాగోలేదు. ఎన్నో చోట్ల ఎముకలు విరిగినట్లు కనిపించాయి. తన దవడకు, శరీరానికి ఎన్నో యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. ఆయన కోమాలో జీవశవంలా ఉన్నప్పటికీ ఆయన ఆత్మ ఆయన పక్కనే అప్రమత్తంగా ఉంది. అతని స్పృహలో నుంచి వచ్చిన తరువాత తన తండ్రితో కలిసి స్థలాల వ్యాపారం చేయదలుచుకున్నాడని, కానీ ఈలోపే తన తల్లిదండ్రుల మరణానికి తానే కారణమయ్యాడని థామస్ వాళ్ల నాన్న ఆత్మ చెప్పింది. ఆత్మపరంగా ఆలోచిస్తే ఇదంతా ఎలా జరగాలో అలాగే జరిగింది. అన్నింటినీ మరిచిపోయి జీవనం కొనసాగించాలి. తన కుటుంబ సభ్యులంతా తనపైన చాలా కోపంగా ఉన్నారని, తాను ఎదుర్కొంటున్నదంతా కర్మలని, 1-2 సంవత్సరాల్లో అంతా సర్దుకుంటుందని థామస్ వాళ్ల నాన్న ఆత్మ నాతో చెప్పింది. 2 సంవత్సరాలంటే ఏదో 2 నెలలన్నంత తేలికగా మాట్లాడింది. నేను చేసే స్వస్థత ఏమైనా ప్రయోజనం కలిగిస్తుందేమోనని అడిగాను. దానికి ఆయన ఆత్మ నవ్వి, ఎక్కడి నుండి ప్రారంభిస్తారు? మీరేమీ బాధపడకండి అని చెప్పింది. నేను తిరిగి థామస్ తాతయ్య గదికి వెళ్లి ఆయన ఆత్మకు నా సహాయం ఏమైనా అవసరమేమోనని అడిగాను. ఆయన ఆత్మ ఆత్మలోక ద్వారం దగ్గర తన సోదరునితోనే ఉంది. నా వైపుకి తిరిగి తాను 17 గంటల్లో వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నానని చెప్పింది. ఆయన ఆత్మ తన మనవుడితో ఆయనకు వెళ్లబోయే సమయం ఆసన్నమయ్యిందని, కనుక వెళ్లిపోతున్నట్లు నచ్చచెప్పమని కోరింది. నేను థామస్తో తాతయ్య 17 గంటల్లో దేహాన్ని విడిచి వెళ్లిపోతున్నారని, వీలైనంత సమయం అతనితో గడిపి తాను పంచుకోవాలనుకున్న విషయాలన్నీ చెప్పేయమన్నాను. తన తాతయ్య కోమాలో ఉన్నప్పటికీ
చుట్టూ జరుగుతున్న విషయాలపైన పూర్తి ఎరుకతో ఉన్నారని చెప్పాను. నేను మరుసటి రోజు అందరి యోగక్షేమాలు కనుక్కోవటానికి ఫోన్ చేసినప్పుడు తన తాతయ్య సరిగ్గా 17 గంటలకి శరీరాన్ని విడిచారని థామస్ చెప్పాడు. ఎదుటివారితో ఎక్కువ బంధాలు పెంచుకునేవారు లేదా ఎదుటి మనిషి మీద ఎక్కువగా ఆధారపడేవాళ్లు థామస్ వాళ్ళ తాతయ్యలా చనిపోయేటప్పుడు అనుభవించిన సంఘర్షణనే ఎదుర్కొంటారు. ఎందుకంటే ఎక్కువగా వారిపైన ఆధారపడేవారు వారికేం కావాలన్న దానికన్నా ఎదుటివారికి ఏం కావాలన్న దానిపైన దృష్టిని ఎక్కువ కేంద్రీకరిస్తారు. మరణం అంటే వారి దృష్టిలో స్వార్థపూరితం. అది ఎదురైనప్పుడు ఏం చేయాలోనన్న సందిగ్ధంలో నలిగిపోతారు. అందుకే కొందరు మరణ సమయంలో ఊగిసలాడుతుంటారు. వారికి తమ ప్రియమైన వారు బాధపడడం ఇష్టముండదు. అతని కుటుంబం బాధపడడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇటువంటి సంఘర్షణనే ఎదుర్కొన్న ఒక యువకుడి కథని మనం తెలుసుకుందాం. మాథ్యూ అనే వ్యక్తి చాలా నెలలుగా కోమాలో ఉన్నాడు. తన కుటుంబం నన్ను నర్సింగ్ హోంకు వచ్చి అతనికి స్వస్థత చేకూర్చమని అడిగారు. వారంతా అతడు కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తెలుసుకోవాలనుకున్నారు. అతని గదిలోనికి వెళ్లగానే మంచం పక్కన మాథ్యూ ఆత్మ నిలబడి ఉంది. శరీరంలో ఉండాలా వెళ్ళిపోవాలా అన్న సందిగ్ధ స్థితిలో అతని ఆత్మ ఉంది. అతని అంటే ఆ కుటుంబానికి ఎంతో ఇష్టమని, తాను బ్రతకడం తప్ప వారికి ఇంకేమీ అక్కర్లేదని, తాను శరీరాన్ని విడిచి వెళ్లి అందరినీ బాధ పెట్టలేనని అంది. అంతేకాక తన కుటుంబం ఎంతో ప్రియమైనదని, తనను చూడడానికి వాళ్ళు రోజూ వస్తున్నారని చెప్పింది. వారి చూపించే శ్రద్ధతో తన ఆత్మ సంతృప్తి పడినప్పటికీ వారిని విడిచి వెళ్లడం కష్టంగా ఉందని చెప్పింది. మాథ్యూ తనను జీవించినంతకాలం ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నందువల్ల తన ఆత్మ విసిగిపోయింది. తన ఆత్మకు ఇదంతా విడిచి ఆత్మలోకానికి వెళ్లిపోవాలనిపిస్తుందని చెప్పింది. కాని పైన గైడ్స్ ఎవరైనా ఆయనకు మంచి సలహా ఇచ్చి సహాయం చేయగలరేమోనని మాథ్యూ ఆత్మ కోరింది. ఇంతకు ముందు మనం విన్న కథలోలాగే థామస్ వాళ్ల తాతయ్యకు ఆయన సోదరుడు నచ్చచెప్పినట్లు మాథ్యూకి కూడా ఎవరైనా తనకు మరణం గురించిన విషయాల్లో నిర్ణయం తీసుకోగలరేమోనని ఎదురుచూస్తోంది. కొన్ని ఆత్మలు మరణానికి సంబంధించిన విషయాలలో తన కుటుంబ సభ్యులు బతికి ఉండమని వారిని ప్రాధేయపడుతున్నప్పుడు అది ఎంతో సంఘర్షణకు లోనవుతుంది. నేను మాథ్యూకు ఎటువంటి సహాయమూ చేయలేకపోయాను. తన కుటుంబ సభ్యులు కోరుకున్నట్లు అతనిని కోమా నుంచి బయటకు తీసుకురాలేకపోయాను. అతను చనిపోవాలని నిర్ణయించుకున్న తరువాత కూడా ఇంకొక 3 వారాలు జీవించాడు. ధన్యవాదాలు మాస్టర్స్. 5వ అధ్యాయమైన మరణం ఆత్మ పరిపక్వతలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.